ఐపీఎల్ 2026 ట్రేడింగ్ బజ్కి స్వాగతం సుస్వాగతం. సో ఈ వీడియోలో అయితే మనం రీసెంట్గా వస్తున్న ట్రేడ్ రూమర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ముందే చెప్తున్నా, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేవన్నీ కేవలం రూమర్స్ అండ్ రిపోర్ట్స్ మాత్రమే, ఎక్కడ కూడా అఫీషియల్ అప్డేట్ అయితే కాదు. సో మేజర్గా ఈ వీడియోలో మనం సంజు శాంసన్ మరియు ట్రైస్టన్ స్టబ్స్ ఈ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇది ప్రజెంట్ చాలా హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత కేకేఆర్ టీం కేఎల్ రాహుల్ గురించి చాలా డెస్పరేట్గా ఉన్నారంట. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని టీంలోకి తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు. మెయిన్లీ ఇప్పుడు మనం చెప్పుకునే రెండు ట్రేడ్స్ గురించి రిపోర్ట్స్ గట్టిగా వస్తున్నాయి. అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద పెద్ద మీడియా సంస్థలు కోట్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రేడింగ్ డీల్ అనేది 3-వే డీల్గా ఉండొచ్చంట. అంటే సంజు శాంసన్, ట్రైస్టన్ స్టబ్స్ అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళ ముగ్గురు కలిపి ఒక ట్రేడ్ డీల్లోనే ఉండొచ్చంట. సో అది ఎలా పాసిబుల్ అవుతుందో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ దాని కుల్దీప్ యాదవ్ ట్రేడింగ్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ అయితే వస్తుంది. News24 వాళ్ళు దీన్ని కోట్ చేశారు. మెయిల్ SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వయంగా రంగంలోకి దిగి ఈ ట్రేడ్ కోసం ట్రై చేస్తున్నాడంట. అలాగే మరో ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ఏంటంటే ది ఛాంపియన్ ప్లేయర్ యువరాజ్ సింగ్ కోచ్ అవతారం ఎత్తబోతున్నాడంట. అది కూడా లక్నో టీం అతను తీసుకోవడానికి గట్టిగా ట్రై చేస్తున్నారంట. సో ఇలా ఈ వీడియోలో అయితే ఐపీఎల్కి సంబంధించిన చాలా స్టఫ్ ఉండబోతుంది. అండ్ మధ్యలో నేను ట్రేడింగ్కి సంబంధించిన కొన్ని రూల్స్ కూడా లైట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీంతో మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ఎనీవే ముందు సంజు శాంసన్ మరియు స్టబ్స్ యొక్క ట్రేడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఆర్ఆర్ టీం అయితే సంజుని ట్రేడ్ చేయడానికి చాలా గట్టిగా ట్రై చేసింది. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ సిఎస్కే టీం దగ్గరికి వెళ్ళారంట. మీకు సంజు శాంసన్ ఇచ్చేస్తాం, మాకు రవీంద్ర జడేజాని ఇచ్చేయండి అని చెప్పి అడిగారంట. బట్ సిఎస్కే టీం దీనికి అగ్రీ చేయలేదని చెప్పి రిపోర్ట్ వచ్చింది. దీంతో మళ్ళీ ఆర్ఆర్ టీం ఢిల్లీ టీంతో ఆ నెగోషియేషన్ అయితే మొదలుపెట్టారు. మేము మీకు సంజు శాంసన్ ఇచ్చేస్తాం, రాహుల్ని ఇచ్చేయండి అని చెప్పి అడిగారంట. బట్ దానికి ఢిల్లీ టీం ఒప్పుకోలేదు. అయితే సరిగ్గా ఇలాంటి టైంలో ఆర్ఆర్ టీం ఒక తెలివని ఎత్తేసింది. అదేంటంటే మీరు ఎలానో రాహుల్ని ఏమన్నారు కదా, సో మాకు స్టబ్స్ని ఇచ్చేయండి అని చెప్పి అడిగారంట. అండ్ ఈ ఆఫర్కి డీసీ టీం కూడా కొంతవరకు సానుకూలంగా స్పందించిందంట. సో దీని కారణంగానే ట్రేడ్కి సంబంధించి రిపోర్ట్స్ స్ట్రాంగ్గా వస్తున్నాయి. బట్ ఎనివే ఆర్ఆర్ టీం డైరెక్ట్గా చూసుకుంటే ఫస్ట్ స్టెప్స్ కోసం మాత్రమే అడగలేదంట, ఇంకో అన్క్యాప్డ్ ప్లేయర్ని కూడా ఇవ్వాలని అడిగారంట. అంటే డీసీ టీం దగ్గర అభిషేక్ పోరెల్, విప్రాజ్ నిగమ్, అలాగే సమీర్ రిజ్వీ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళలో స్టెప్స్తో పాటు మరో ప్లేయర్ని మాకు ఇచ్చేయాలని చెప్పి అడిగారంట. కానీ డీసీ టీం దీనికి ఒప్పుకోలేదు. కేవలం స్టెప్స్ని మాత్రమే ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నారంట. సో దీంతో ఇప్పుడు ఈ ట్రేడ్ కనుక ఫైనల్ అయితే ఎలా జరుగుతుంది, సగం క్యాష్ అలాగే సగం ప్లేయర్. అంటే ఆర్ఆర్ టీం దగ్గర నుండి సంజు శాంసన్ డీసీ టీం 18 కోట్ల రూపాయలు పెట్టి తీసుకోవాలి. బట్ దీని బదులుగా వాళ్ళు ఇచ్చే అమౌంట్ వాల్యూ అంతా కేవలం 10 కోట్లే. స్టబ్స్ యొక్క ప్రైస్ కేవలం 10 కోట్లు మాత్రమే. దీంతో 9 కోట్ల డెఫిషియేట్ ఉంటుంది. అంటే డెఫిషియేట్ని ఢిల్లీ టీం ఆర్ఆర్ టీంకి క్యాష్ రూపంలో చెల్లించాలి. అది కూడా తమ ప్లేయర్స్ను కొంతమందిని రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ పర్స్ వాల్యూ పెరుగుద్ది, అందులోంచి తీసేవాలి. బట్ ఎనివే నిజానికి డీసీ టీం ఈ ట్రేడ్ ఒప్పుకుంటే నిజంగా ఒక ఫూలిష్ డిసిషన్ అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్టెప్స్ ఏమీ చిన్న ప్లేయర్ కాదు, అతనైతే చాలా అంటే చాలా వాల్యూ ఇచ్చే ప్లేయర్. మెయిన్లీ బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్ చేస్తాడు, అలాగే ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు. ఈవెన్ వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. పర్టికులర్గా బ్యాటింగ్ విషయంలో గత 2 సంవత్సరాలు డీసీ టీంకి చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అది కూడా ఫినిషర్గా ఎక్సలెంట్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో మీరు ఒకసారి 2024లో స్టెప్స్ యొక్క స్టాట్స్ చూసుకుంటే అద్భుతంగా ఉన్నాయి. 190 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు, యావరేజ్ 50 కంటే ఎక్కువ ఉంది. అలాగే 300 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. ఈవెన్ 2025లో కూడా బాగానే పెర్ఫామ్ చేశాడు. ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ స్టాట్స్ ఉన్నాయి, కేవలం స్ట్రైక్ రేట్ మాత్రమే పడిపోయింది. బట్ స్టిల్ 150 స్ట్రైక్ రేట్ ఏమాత్రం తక్కువ కాదు. పైగా స్టెప్స్ యాజ్ ఏ ఫినిషర్గా టీంకి ఇచ్చే వాల్యూ వెలకట్టలేనిదే. సో ప్రస్తుతానికి స్టెప్స్ యొక్క ఏజ్ చూసుకుంటే కేవలం 25 ఇయర్స్ మాత్రమే. అంటే ఈజీగా మరొక 10 ఇయర్స్ పాటు ఆడగలడు. పర్టికులర్గా ప్రజెంట్ అతని T20 ఫార్మేట్లో ఒక రేజింగ్ స్టార్. సౌత్ ఆఫ్రికా టీం తరపున అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. అలాగే ఆల్ ఓవర్ గ్లోబల్ వివిధ లీగులో బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో దీంతో ఇంతటి ఫ్యూచర్ ఉన్న ప్లేయర్ని డీసీ టీం వదిలేసుకుంటే వాళ్ళకి చాలా పెద్ద డ్యామేజ్ జరుగుద్ది. మెయిన్లీ వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఒక హోల్ క్రియేట్ అయిపోద్ది. అంటే స్టెప్స్ వెళ్ళిపోయిన తర్వాత స్థానాన్ని భర్తీ చేయగలిగే ప్లేయర్ని పట్టుకోవడం చాలా కష్టం. సో ఢిల్లీ టీం సంజు శాంసన్ని తెచ్చుకుంటుంది, అండ్ అది చాలా మంచిది కూడా. మెయిన్లీ వాళ్ళకి మంచి క్యాప్టెన్ మెటీరియల్ దొరుకుతాడు. అట్ ది సేమ్ టైం బ్రాండ్ వాల్యూ కూడా ఎక్కువ సంజు శాంసన్కి. అయితే దానికోసం స్టెప్స్ లాంటి ఒక మంచి క్వాలిటీ ప్లేయర్ని వదిలేసుకోవడం చాలా పెద్ద తప్పు అవుద్ది. ఇన్ఫ్యాక్ట్ గతంలో ఢిల్లీ టీం ఇలాంటి మిస్టేక్ కూడా చేశారు. ఏబీ డివిలియర్స్ని స్క్వాడ్ నుంచి వదిలేశారు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే అతను ఆర్సీబీ టీంకి అంత పెద్ద ప్లేయర్ అయ్యాడో కలరా చూసాం. సో ఇప్పుడు కూడా ఢిల్లీ టీం మరో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ విషయంలో అలాంటి మిస్టేక్ రిపీట్ చేసేలాగా అనిపిస్తుంది. అంటే ప్రజెంట్ స్టబ్స్ చూసుకుంటే ఏబీ డివిలియర్స్ రేంజ్ అంత ప్లేయర్ కాకపోవచ్చు, బట్ భవిష్యత్తులో మేబీ ఆ రేంజ్ ప్లేయర్ అవ్వచ్చేమో. ఇన్ఫ్యాక్ట్ డివిలియర్స్తో కంపేర్ చేసుకుంటే స్టబ్స్ దగ్గర ఎక్స్ట్రా ఎబిలిటీ ఉంది. ఆ బౌలింగ్ ఆప్షన్ ఇవ్వగలడు. సో తెలిసి డీసీ టీం ఈ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే వాళ్ళకి వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ కనిపిస్తుంది. వేరేస్ ఆర్ఆర్ టీంకి చూసుకుంటే ఇది ఒక విన్ విన్ సినారియో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఎగ్జాక్ట్లీ స్టెప్స్ లాంటి ప్లేయర్ కావాలి. మెయిన్ ఐపీఎల్ 2025లో చూసాం, ఆర్ఆర్ టీం చాలా మ్యాచ్లో ఫినిషర్ రోల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఓడిపోయారు. అంటే అట్మేర్ మరియు ధ్రువజురేల్ మ్యాచ్లను సరిగ్గా ఫినిష్ చేయలేకపోయారు. దీనివల్ల ఆర్ఆర్ టీం ఆల్మోస్ట్ ఒక 5 to 6 మ్యాచెస్ గెలిచేవే ఓడిపోయారు. సో దీంతో వాళ్ళకి ప్రజెంట్ స్టెప్స్ లాంటి ప్లేయర్ని తెచ్చుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్ అయిపోతారు. మరి ముఖ్యంగా ప్రజెంట్ ఆ టీం మొత్తం యంగ్స్టర్స్ నిండిపోయింది. అది కూడా వాళ్ళకి టాప్ 3లో చూసుకుంటే ఇండియన్స్ ఉన్నారు. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అండ్ రియాన్ పరాగ్ వీళ్ళు ముగ్గురు టాప్ 3 ఆడతారు. అండ్ దెన్ నెంబర్ 4లో స్టెప్స్ వస్తే 5లో ధ్రువజురేల్ వస్తాడు.
సో దీంతో స్టబ్స్ కనుక టీంలోకి వస్తే ఆర్ఆర్ బ్యాటింగ్ అద్భుతంగా సెట్ అవుద్ది. అండ్ దీని కారణంగానే వాళ్ళు చాలా తెలివిగా డీసీ టీంకి ఎరవేశారు. బట్ ఎనివే ఇప్పుడు డీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళకి మరో ట్రేడ్ ఆఫర్ కూడా ఉంది. అదేంటంటే ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం, కేకేఆర్ టీం రాహుల్ కోసం చాలా డిస్పరేట్గా ఉన్నారని చెప్పి. సో కోల్కతా టీం అయితే కంటిన్యూస్గా ఢిల్లీ టీంకి ఆఫర్స్ పంపుతున్నారు. మీకు ఏ విధంగా కావాలితే ఆ విధంగా ట్రేడ్ చేసుకుందాం, మాకు రాహుల్ని ఇచ్చేయండి అని చెప్పి పట్టుబడుతున్నారంట. మెయిల్ అభిషేక్ నాయర్ ఎప్పుడైతే కేకేఆర్ టీంకి హెడ్ కోచ్గా మారాడో వాళ్ళ డెస్పిరేషన్ ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే రాహుల్ కుమార్ అభిషేక్ నాయర్కి మధ్య రిలేషన్స్ చాలా మంచిగా ఉన్నాయి. దీంతో రాహుల్ కనుక కేకేఆర్ టీంకి క్యాప్టెన్గా వస్తే వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ చాలా హెల్తీగా మారుతుంది. అయితే ఈ ట్రేడ్ విషయంలో చూసుకుంటే ఢిల్లీ టీంకి చాలా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ కొన్ని వెర్షన్స్కి సంబంధించి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. సో అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్. అంటే ప్రజెంట్ ఒక రాహుల్ ప్రైస్ చూసుకుంటే 14 కోట్ల రూపాయలు. ఢిల్లీ టీం అతనికి అంత శాలరీ ఇస్తుంది. దీంతో ఇప్పుడు ఢిల్లీ టీం ముందున్న ఒక ఆప్షన్ ఏంటి, రాహుల్ని కేకేఆర్ టీంకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి 14 కోట్లు తెచ్చుకోవడం. అయితే ఇదంతా రిటెన్షన్ లిస్ట్ బయటకు వచ్చిన తర్వాతే జరుగుద్ది. ఎందుకంటే ప్రజెంట్ ఏ ఫ్రాంచైజ్ దగ్గర కూడా పెద్ద అమౌంట్స్లో ట్రేడింగ్ చేయడానికి. దీంతో మనం గతంలో హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ఎలా జరిగిందో ఇది కూడా అలానే చూస్తాం. నవంబర్ 15 కల్లా అన్ని టీంలు కూడా తమ రిటైన్ ప్లేయర్స్ యొక్క లిస్ట్ని బయట పెడతారు. అండ్ దాని టైంలో చూసుకుంటే కేకేఆర్ టీం తమ పర్సనల్ని పెంచుకోవాలి. అంటే కాస్త అమౌంట్ని ఎక్కువ పెట్టుకోవాలి. ఫర్ సపోజ్ ఒక 50 కోట్ల రూపాయల వరకు ఫ్రీ చేసుకున్నారు అనుకుందాం. అండ్ దెన్ నార్మల్గా చూసుకుంటే ఢిల్లీ టీం రాహుల్ని రిటైన్ చేసుకుంటారు. అండ్ ఆ రిటైన్షన్ అయిపోయిన తర్వాత ట్రేడింగ్ చేస్తారు. అంటే కేకేఆర్ పర్స్లో ఉన్న 50 కోట్ల రూపాయల 14 కోట్లు డీసీ పర్స్కి ఆడే కేఎల్ రాహుల్ కేకేఆర్ టీంలోకి వస్తాడు. అండ్ దెన్ డీసీ టీం ఆర్ఆర్ టీంతో ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అంటే ఆర్ఆర్ టీం నార్మల్గా సంజుని రిటైన్ చేసుకుంటారు. అలాగే డీసీ టీం స్టబ్స్ని రిటైన్ చేసుకుంటారు. కానీ తర్వాత ఢిల్లీ టీం ఏం చేస్తుంది, స్టబ్స్తో పాటు 8 కోట్ల రూపాయలు ఆర్ఆర్ టీంకి ఇచ్చి సంజు శాంసన్ని తీసుకుంటారు. సో విధంగా క్యాష్ ఇన్వాల్వ్ అయ్యే ట్రేడ్స్ అని కూడా రిటెన్షన్ అయిపోయిన తర్వాత జరుగుతాయి. అలా కాకుండా ఎలాంటి క్యాష్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ ప్లేయర్ టు ప్లేయర్ స్వాప్ జరిగితే దానికి రిటెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్లేయర్ తమతో కాంట్రాక్ట్లో ఉన్నప్పుడు మాత్రమే ట్రేడింగ్ చేయగలరు. అలా కాకుండా ఒకసారి ప్లేయర్ని ఆప్షన్ పూల్లోకి రిలీజ్ చేశారా, ఆ తర్వాత ట్రేడింగ్ సచ్చినా జరగదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రేడింగ్ అనేది అటు ప్లేయర్కి ఇష్టం ఉండాలి అండ్ ఆల్సో ఫ్రాంచైజీ కూడా ఇష్టం ఉండాలి. ఇద్దరు అంగీకారం ఉంటేనే ట్రేడింగ్ ఇనిషియేట్ అవుద్ది. అలా కాకుండా ప్లేయర్ మరియు ఫ్రాంచైజీ ఒక మాట మీద లేకపోతే ఆ ట్రేడింగ్ అనేది జరగదు. సో ఇప్పుడు సంజు శాంసన్ ఆర్ఆర్ టీం నుంచి బయటకు వచ్చేయాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అండ్ ఆర్ఆర్ టీం ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళు సంజు శాంసన్ని కన్విన్స్ చేయలేకపోయారు. అదే వాళ్ళు కనుక సంజు శాంసన్ని కన్విన్స్ చేసి ఉంటే ఆర్ఆర్ టీంతో ఉండేవాడు. సో ఇలా ఒక ట్రేడ్ డీల్ జరగాలంటే ఖచ్చితంగా ఒక ప్లేయర్ యొక్క అప్రూవల్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఫ్రాంచైజ్ ఒక అప్రూవల్ కూడా ఉండాలి. అంటే ప్లేయర్ తనంతటి దాన్ని వెళ్ళిపోతారన్నా కుదరదు, ఫ్రాంచైజ్ కన్విన్స్ చేస్తుంది. ఒకవేళ నెగోషియేషన్స్ వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు ప్లేయర్ బయటకు వస్తాడు. ఎనివే దీంతో పాటు ఫ్రాంచైజ్కి మరో ఆప్షన్ కూడా ఉంటుంది. అదేంటంటే ప్లేయర్ని ఎక్కువ అమౌంట్ పెట్టి కూడా రిటైన్ చేసుకోవచ్చు. అంటే కేరళలో ఐపీఎల్ 2025 శాలరీ 14 కోట్లు. కానీ ఇప్పుడు డీసీ టీం అతను కావాలంటే 18 కోట్లకి రిటైన్ చేసుకోవచ్చు. బట్ అలా చేయాలంటే వాళ్ళు ముందు తమ పర్సన్ ఫ్రీ చేసుకోవాలి. అంటే ఎక్కువ మంది ప్లేయర్స్ని రిలీజ్ చేయాలి. సో అలా రిలీజ్ చేసిన తర్వాత డీసీ టీంకి పర్స్ అమౌంట్ పెరుగుద్ది. అండ్ దెన్ వాళ్ళు కేవలం 14 కోట్లు కాకుండా 18 కోట్లకి రిటైన్ చేసుకుంటారు. అండ్ దెన్ ఆ 18 కోట్ల రూపాయలకు వేరే టీంతో ట్రేడ్ చేయొచ్చు. అంటే కేకేఆర్ టీంకి 14 కోట్లు కాకుండా 18 కోట్లకి ఇవ్వచ్చు అన్నమాట. బట్ దీనివల్ల ఫ్రాంచైజ్కి ఏమీ పెద్ద ఉపయోగం ఉండదు. వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇచ్చి రిటైన్ చేసుకున్నా సరే ముందు వాళ్ళ పర్స్ నుంచి తగ్గిపోద్ది కదా, ఆ తర్వాత వాళ్ళకి ట్రేడింగ్ ద్వారా వస్తుంది తగ్గిపోయిన అమౌంట్. సో ఇక్కడ లాభపడేది ఎవరంటే ప్లేయర్స్. అంటే రాహుల్ శాలరీ 14 నుంచి 18 కోట్లకి ఇంక్రీజ్ అవుద్ది, విచ్ మీన్స్ అతని శాలరీ పెరుగుతుంది. బట్ ఎనివే ఢిల్లీ టీం ఈ ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఒకవేళ స్టబ్స్ని వదిలేసుకుంటే రీప్లేస్మెంట్గా ఒక మంచి ప్లేయర్ కావాలి. దీంతో డీసీ టీం కేకేఆర్ టీం దగ్గర ఉంటే ఆ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ని అయితే ఖచ్చితంగా అడుగుతారు. మెయిన్లీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కేకేఆర్ టీం ఆల్రెడీ ఆండ్రీ రసెల్ని ఇస్తామంటున్నారంట. బట్ ఢిల్లీ టీం దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ప్రజెంట్ రసెల్ ఏజ్ 37 years అండ్ ఫామ్ చూసుకున్నంత మంచిగా లేదు. దీంతో కెరీర్ ఎండింగ్లో ఉన్న ప్లేయర్ని తీసుకునేందుకు డీసీ టీం అసలు రెడీగా ఉండదు. అయితే ఈ రోజు చూసుకుంటే మాత్రం దీనికి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఢిల్లీ టీం రాహుల్కు బదులుగా రింకు సింగ్ మరియు రమన్దీప్ సింగ్ని అడుగుతున్నారంట. సో దీని కనుక కేకేఆర్ టీం అగ్రీ చేస్తే ఢిల్లీ టీంకి చాలా మంచి డీల్ అవుద్ది. ఎందుకంటే రింకు సింగ్ చాలా వరకు స్టబ్స్ని రీప్లేస్ చేయగలడు. ఈవెన్ దో బౌలింగ్ చేయలేకపోయినా బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ స్టబ్స్ రేంజ్లోనే చేస్తాడు. ఇన్ఫాక్ట్ స్టబ్స్తో కంపేర్ చేసుకుంటే రింకు సింగ్ ఒక ఇండియన్ ప్లేయర్ కాబట్టి ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఫారెన్ ప్లేయర్స్ విషయంలో డీసీ టీంకి ఆ వెసులుబాటు అయితే దొరుకుద్ది. అలాగే రమన్దీప్ సింగ్ టీంలోకి వచ్చిన వాళ్ళకి చాలా మంచి ప్లస్ పాయింట్ అవుద్ది. ఎందుకంటే అతను కూడా ఒక ఫినిషరే, పైగా ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. సో ఒకసారి జస్ట్ ఇమాజిన్ డీసీ టీం రాహుల్ మరియు స్టబ్స్ వదిలేసుకుని సంజు శాంసన్, రింకు సింగ్ మరియు రమన్దీప్ సింగ్ వీళ్ళు ముగ్గురిని తెచ్చుకుంటే చాలా అంటే చాలా బెటర్ డీల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే కేకేఆర్ టీం రింకు సింగ్ని ఇవ్వడానికి ఒప్పుకుంటారు లేదని చెప్పి. సో నాకు తెలిసి మోస్ట్ లైక్లీ కేకేఆర్ టీం రింకు సింగ్ని వదులుకోదు. ఎందుకంటే రింకు సింగ్ని వాళ్ళే స్వయంగా గ్రూమ్ చేసుకున్నారు. దీంతో అలాంటి ప్లేని వదిలేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఇన్ఫాక్ట్ కేకేఆర్ టీం రింకు సింగ్ని ఫ్యూచర్ క్యాప్టెన్గా కూడా గ్రూమ్ చేసే అవకాశం ఉంది. సో మోస్ట్లీ డీసీ టీం అడిగిన దాన్ని కేకేఆర్ టీం రిజెక్ట్ చేయొచ్చు. అండ్ దానికి జరిగితే ఢిల్లీ టీం రాహుల్ని వదులుకోకపోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ సంజు శాంసన్ మరియు స్టబ్స్ ట్రేడ్ కూడా కొంతవరకు క్యాన్సిల్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ విధంగా రాజస్థాన్, ఢిల్లీ మరియు కోల్కతా ఈ 3 జట్ల మధ్య చాలా ఇంట్రెస్టింగ్ వాతావరణం ఏర్పడింది. మరి వీళ్ళు అనుకుంటున్న ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా, ట్రేడ్స్ అసలు పాసిబుల్ అవుతాయో లేదో మీరు కింద కామెంట్ చేయండి. అలాగే 3 జట్ల మధ్య ట్రేడింగ్ ఎలా జరిగితే బాగుంటుందో అది కూడా మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ ట్రేడ్ బడ్జ్లో నెక్స్ట్ రిపోర్ట్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్కి సంబంధించి, అది కూడా ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ డైరెక్ట్గా కుల్దీప్ యాదవ్తో మాట్లాడుతున్నారంట.
నువ్వు మా టీంలోకి వచ్చే నీ అవసరం మాకు చాలా ఉంది, నీకు చాలా మంచి వాల్యూ ఇస్తామని చెప్పి ప్యాట్ కమిన్స్ నెగోషియేషన్స్ చేస్తున్నాడంట. ఎస్ఆర్హెచ్ టీంకి స్పిన్ సమస్య ఉన్నదనేది ఓపెన్ సీక్రెట్. వాళ్ళు IPL 2025లో రాహుల్ చౌహాన్ ట్రై చేశారు, వర్కౌట్ కాలేదు. బట్ వాళ్ళకి జీసన్ అన్సారీ రూపంలో ఒక మంచి యంగ్స్టర్ అయితే దొరికాడు. అయితే స్టిల్ అతను ఇంకా ప్రాపర్గా రెడీ అయినట్టు కనిపించట్లేదు. దీంతో ఒక ప్రూవెన్ స్పిన్నర్ని తీసుకోవడం కోసం అయితే ఎస్ఆర్హెచ్ టీం ట్రై చేస్తుంది. అది కూడా ప్యాట్ కమిన్స్ పర్సనల్గా కుల్దీప్ యాదవ్ కోసం ట్రై చేస్తున్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే కుల్దీప్ యాదవ్ ఒప్పుకుంటాడా లేదని చెప్పి. ఎందుకంటే కుల్దీప్ చాలా కాలంగా ఢిల్లీ టీం తరపున ఆడుతున్నాడు. మళ్ళీ డీసీ టీం అతను 13.5 కోట్ల రూపాయలు ఇచ్చి రిటైన్ చేసుకుంది. సో దీంతో కుల్దీప్ కనుక లాయల్టీ చూపిస్తే అతనైతే బయటికి రాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కమెంట్స్ గట్టిగా మాట్లాడి కన్విన్స్ చేసినా సరే డీసీ టీం ఒప్పుకోవాలి కదా, వాళ్ళైతే సచిన్ ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి అక్షర్ పటేల్ మరి కుల్దీప్ యాదవ్ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. మరి ముఖ్యంగా ఢిల్లీ గ్రౌండ్ కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలింగ్కి బాగా సూట్ అవుతుంది. సో ఒకవేళ కుల్దీప్ యాదవ్ బయటికి వెళ్ళిపోతాని చెప్పి అడిగినా సరే డీసీ టీం అతను కన్విన్స్ చేసేస్తారు. నీ అవసరం మా టీంకి ఉంది, నువ్వు మాకు చాలా వాల్యూ ఇచ్చే ప్లేయర్ అని చెప్పి కన్విన్స్ చేస్తారు. అవసరమైతే అన్అఫీషియల్గా అతనికి అమౌంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మోస్ట్ లైక్లీ కుల్దీప్ ఎస్ఆర్హెచ్లోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీం ఏమైనా మీకు ట్రావిస్ హెడ్ని ఇస్తాం లేకపోతే క్లాస్ అని ఇస్తామంటే అప్పుడు ఒప్పుకుంటారేమో ఢిల్లీ టీం. అదర్వైజ్ వాళ్ళు ఒప్పుకునే ఛాన్సే లేదు. ఇన్ఫాక్ట్ ఇషాన్ కిషన్ లేదా షమీని ఇస్తామన్నా సరే డీసీ టీం ఒప్పుకోదు, ఎందుకంటే కుల్దీప్ వాళ్ళకి చాలా వాల్యుబుల్ ప్లేయర్. ఇక ఫైనల్గా చూసుకుంటే యువరాజ్ సింగ్కి సంబంధించిన అప్డేట్. సో ప్రజెంట్ అయితే లక్నో టీంకి జస్టిన్ లంగర్ కోచ్గా ఉన్నాడు. కానీ రాబోయే సీజన్లో మాత్రం యువరాజ్ సింగ్ హెడ్ కోచ్గా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయంట. మళ్ళీ లక్నో టీం వైస్ కెప్టెన్ నికోలస్ పురాన్ ఈ విషయాన్ని ఒక పోడ్కాస్ట్లో ఇండైరెక్ట్గా చెప్పాడు. యువరాజ్ సింగ్ టాపిక్ వచ్చినప్పుడు నికోలస్ పురాన్ చెప్పాడు, అలాంటి లెజెండ్ కోచింగ్ ఆడడం చాలా గొప్ప ఆనర్గా ఫీల్ అవుతుందని చెప్పి అన్నాడు. దీంతో ఖచ్చితంగా లక్నో టీం యువరాజ్ సింగ్తో టాక్స్ జరుగుతున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అతను హెడ్ కోచ్గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బట్ దీనికి యువరాజ్ సింగ్ ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి. మళ్ళీ ఇప్పటివరకు ఏ టీం కూడా హెడ్ కోచ్గా పనిచేయలేదు. బట్ అతను ఒకవేళ హెడ్ కోచ్ అవతారం ఎత్తుతో మాత్రం చాలా స్పైసీగా ఉంటుంది లక్నో టీం. ఎందుకంటే వాళ్ళ దగ్గర నికోలస్ పురాన్ మరియు రిషబ్ పంత్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. అండ్ యువరాజ్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎలా తీర్చిదిద్దగలడో మనం ఆల్రెడీ అభిషేక్ విషయంలో చూసాం. సో దీంతో యువరాజ్ సింగ్ హెడ్ కోచ్ అవతారం ఎత్తితే ఖచ్చితంగా లక్నో టీం చాలా బలపడుతుంది. అలాగే IPL కూడా చాలా స్పైసీగా మారుద్ది. మేలు ఆల్రెడీ CSK మరియు లక్నో మధ్య ఒక చిన్నపాటి యుద్ధ వాతావరణం ఉంది. దీంతో ఒకవేళ యువరాజ్ సింగ్ కనుక లక్నో టీంకి కోచ్కి వస్తే అప్పుడు ధోనికి మరియు యువీకి మధ్య ఒక మంచి కాంపిటీషన్ చూడొచ్చు మనం. ప్రస్తుతానికి అయితే అఫీషియల్ అప్డేట్ ఏమీ లేదు. యువరాజ్ సింగ్ వస్తాడో లేదో ఇంకా మనకి క్లారిటీ లేదు. చూద్దాం మరి లక్నో టీం యువరాజ్ సింగ్ని ఒప్పించగలుగుతుందా లేదా అనేది. సో వి గైస్ ఇప్పటివరకు IPL 2026 అప్డేట్స్. మీరు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ IPL అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.